ఫిలిం ఇండస్ట్రీ పెద్ద నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఫైర్ అయ్యారు. కొందరు నిర్మాతలు గిల్ట్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆరోపించారు. చిత్ర పరిశ్రమని చిన్న నిర్మాతల్ని వాళ్లు బతకనివ్వరని అన్నారు. గిల్డ్ సభ్యులు చెప్పేవన్నీ అబద్ధాలే అన్న నిర్మాత సి కళ్యాణ్ ఓటీటీల విషయంలోనూ గిల్డ్ నిర్మాతలు మాయమాటలు చెప్పారని అన్నారు. టికెట్ రేట్లు పెంచాలని అడిగేది గిల్డ్ నిర్మాతలే అన్న సి కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపుకు తాము వ్యతిరేకమన్నారు. గిల్డ్ నుంచి సినీ పరిశ్రమకు ఎలాంటి సపోర్ట్ లేదన్న ప్రొడ్యూసర్ నట్టి కుమార్ 10 మంది స్వార్థం కోసం గిల్డ్ డబ్బు వాడుకున్నారని ఆరోపించారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ తరపున పోటీ చేస్తున్న తమను గెలిపించాలని చిన్న నిర్మాతలు కోరారు. కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టం సంస్థ పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడైనా కార్మికులు లెటర్ ఇచ్చిన దాని మీద ఒక జనరల్ బాడీ మీటింగు, ఒక మెజారిటీ తీర్మానము ఏది కూడా చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కూడా చిన్న నిర్మాతల్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లు చెడగొట్టారు, ఎగ్జిబిటర్లు నాశనం చేశారు. అందరినీ సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ అన్ని రకాలుగా నాశనం చేసి ఈ గాల్లో నడిచే నలుగురు ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు. సార్, మేమందరం వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండోది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు. 5వ షో టికెట్ రేట్ల హైక్ అండి. ఎవరు చెప్పారండి టికెట్ రేట్ల హైక్? మేమేమన్నా అడిగామా? ఏ చిన్న నిర్మాత అని అడిగాడా? 250 సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు. 35 సినిమాలు తీసి మీకు కావాలి టికెట్ రేట్లు ఎక్కువ. మేము బద్ద వ్యతిరేకం అండి. టికెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం. మీ సొంతం కోసం సీఎం దగ్గరికి వెళ్తారు, రేట్ల కోసం. మీ సొంతం కోసం మీరు ఏది కావాలని వెళ్తారు. ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నట్టు ఏమండి, ఎవరైనా లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తారా? అది చిన్న సినిమా నిర్మాతకి ఎంత ఇబ్బంది పడింది. మేము అడుగుతుంది ఏంటో తెలుసా? చిన్న సినిమా బతకాలి, 5వ షో ఇవ్వాలి, 2.5 షో జియో పాస్ చేయాలి. 5వ షో 2.5 జియో పాస్ చేయండి. రేపు వచ్చే తరం అంతా కూడా మల్టీప్లెక్స్ తరం. ఆ మల్టీప్లెక్స్ లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. మాకు 100 రూపాయలే టికెట్ ఉండాలి, తినుబండాలు 50 రూపాయలు ఉండాలి. చిన్న సినిమా బతకాలి అంటే 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, 80% ఏదైనా చేసుకోండి అని మేమంతా అరుస్తున్నామే, మేము చెప్తున్నామే. మరి సీఎంల దగ్గరికి వెళ్ళారు, మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా?